శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతయే నమః. మిథున రాశి వారికి మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారు గమనించినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి కేతువు సరైనటువంటి స్థితిలో లేడు. దీనివల్ల వచ్చేటప్పటికి ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలంగా ఉండదు అన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి ఒక రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఇక రాశి వారికి వచ్చేసి చూసినట్లయితే మనకు అష్టమంలో కుజ సంచారం అనేది జరుగుతున్నది. మార్చి 3 నుంచి 9 వరకు కూడా అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఇది వైవాహిక జీవితంలో ప్రభావం అనేది చూపించే విధంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనక్షయకారకుడుగా మారుతాడన్నమాట. అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా కూడా ఈ వారం గోచరిస్తూ ఉన్నది. కాకపోతే ఇక రాశి వారికి చూసినట్లయితే మనకు రాజ్యస్థానంలోకి బుధగ్రహ సంచారం అనేది వారంలో ద్వితీయార్థంలో జరగబోతుంది. శుక్రుడు బుధుడి యొక్క మార్పు జరగబోతుంది. దీనివల్ల కొంచెం బెటర్మెంట్ అనేది మార్చి 7వ తారీఖు తర్వాత వీరికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. పిల్లలకు కూడా మార్చి 7వ తారీఖు తర్వాత నుంచి 9వ తారీఖు వరకు, అంటే 7, 8, 9 తారీఖుల్లో వీరికి వృత్తిపరంగా కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అంటే వారంలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది వీరికి కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అనేది, స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఆ వారంలో వీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా ఇక రాశి వారి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహస్థితి రీత్యా అష్టమ బుధగ్రహ సంచారంతో పాటు కుజుడు, రవి అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేరు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని, రవి ఇద్దరు కూడా అంత యోగించే విధంగా లేరన్నమాట. తద్వారా రావాల్సినటువంటి ప్రమోషన్స్లో కానీ, ఇంక్రిమెంట్స్లో కానీ వేరే వాళ్ళు చేపెట్టే విధంగా ఉంటుందన్నమాట. అంటే మీరు కష్టానికి వేరే వాళ్ళు ప్రతిఫలం పొందే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎగ్జామ్స్ గురించి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఈ యొక్క మిథున రాశి వారికి లాభస్థానంలో గురువు యోగకారకుడు అన్నమాట. అంటే లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకుడే. కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు కాదు. కాబట్టి వీరు కాన్సన్ట్రేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా చేయాలి. కొద్దిగా ఎక్కువగా దృష్టి పెట్టి చదివితే వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ, వేరే వాళ్ళతో ధన సంబంధితమైనటువంటి లావాదేవీలు, డబ్బు విషయంగా చేస్తున్నటువంటి లావాదేవీల్లో కానీ ఈ విషయాల్లో 1కి 2 సార్లు అష్యూరెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే డబ్బులు చేతులు మారేటప్పుడు కానీ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు రాజస్థానాన్ని, ధనస్థానాన్ని చూస్తున్నాడు. ధనస్థానం మీద వచ్చేటప్పటికి ధనయోగకారకుడుగా అనేటువంటి కుజుడి యొక్క దృష్టి ధనస్థానం మీద పడినప్పుడు కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం అనేది వారాంతాల్లో 7వ తారీఖు తర్వాత వీరు పొందగలుగుతారు. అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి వడ్డీ వ్యాపారులకు కూడా 7వ తరగతి తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. మనం చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్ వృత్తిగా ఎవరైతే జీవిస్తున్నారో, అంటే వెహికల్ డ్రైవింగ్లో ఉన్నటువంటి వారికి వచ్చినప్పటికీ కేతు సరైనటువంటి స్థితిలో లేడు. వీరు వినాయకుడిని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. అలాగే జీవిత భాగస్వామి, అంటే వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలకు గురవుతున్నారు. దానికి మరియు ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కోసం కుజగ్రహ కవచాన్ని పఠించడం అనేది ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పాలంటే ఇక రాశి వారికి భాగ్యస్థానంలో రవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదు. సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశివారు సూర్యారాధన చేసినట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.